తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసాద్ గుండియాల. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు చేతుల తన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి వినియోగించుకున్నారు హెచ్చర్ల ఎమ్మెల్యే అదిగుటి తీర్చారు. ఈ సందర్భంలో ఎలాంటి సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు, సభ నుంచి ఎలాంటి సానుకూల స్పందన లభించింది ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, ఇటీవల కాలంలో సభను పూర్తిగా వాడుకున్నారు, స్థానిక సమస్యలన్నింటినీ అసెంబ్లీలో ప్రస్తావించారు. అట్ ద సేమ్ టైం మంత్రుల నుంచి కూడా సానుకూల స్పందన లభించింది. ఎలా అనిపిస్తుంది? ఏ సమస్యలు దీని ద్వారా గట్టెక్కే అవకాశం? చాలా బాగుంది సార్. మొదటిసారి బడ్జెట్ సమావేశాల్లో ఫస్ట్ ఎమ్మెల్యేగా వెళ్ళడం జరిగింది. చాలా సంతోషం అయింది. అక్కడ మాకు విపరీతమైన కోఆపరేషన్. మా సీఎం గారు ఒక హెడ్ మాస్టర్లా ఉన్నారు మాకు అందరికి. అక్కడ చాలా మాకు ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా క్లారిఫై చేయడానికి ఆయన హెడ్ మాస్టర్లా ఉన్నారు. చాలామంది అందరూ సీనియర్ సభ్యులు అందరూ కూడా బాగా, మినిస్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. మళ్ళీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు మంచి అవకాశం ఇచ్చారు, మాట్లాడడానికి సమస్యల మీద మాట్లాడే అవకాశం ఇచ్చారు. బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం వచ్చింది. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం వచ్చింది. తర్వాత మనకు ఉన్నటువంటి హెచ్ఎల్ నియోజకవర్గంలో ఉన్న నీటిపారుదల సమస్యలు కానివ్వండి, అలాగే మన రోడ్ వర్క్స్ కానివ్వండి, అలాగే నిరుద్యోగ సమస్య కానివ్వండి, మన దగ్గర చాలా కంపెనీలు ఉన్నాయి కానీ ఎవరు లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఆ సమస్య కానివ్వండి. తర్వాత కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మన ముఖ్యమంత్రి గారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్టాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఎంత ఎక్కువ పెడితే అంత మంచిది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కోసం మాట్లాడాం. అలాగే ఐటీ హబ్బులన్నీ కూడా విశాఖపట్నం వరకే పరిమితం అవుతున్నాయి. మన ఎడ్యుకేషన్ ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారిని అసెంబ్లీలోనే అడిగాం. ఐటీ హబ్ని కూడా ఉత్తరాంధ్ర కేవలం విశాఖపట్నంకే కాకుండా మన శ్రీకాకుళం హెచ్ఎల్ నియోజకవర్గం, ఎందుకంటే మనకి లోకల్గా దగ్గర మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, అది 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనకు అన్నీ కూడా వనరులు ఉన్నాయి. హెచ్ఎల్లో కావాల్సిన ప్లేస్ ఉంది. మనం ఇవన్నీ ఇస్తాం కాబట్టి ఐటీ హబ్ని కూడా ఇటువైపు కావాలని చెప్పంటే ఆయన చాలా సానుకూల స్పందన. ఈజ్ వెరీ అప్రిషియేటెడ్ మీ. అది చాలా మంచి ఐడియా అన్నారు. అటువంటివి మన దగ్గరకు వస్తే మనకి, ఎందుకంటే అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, ట్రిపుల్ ఐటీ ఉన్నాయి, ఇటువంటి యూనివర్సిటీలో మంచి ఎడ్యుకేషన్ హబ్బు హెచ్ఎల్ నియోజకవర్గం. అటువంటి దాంట్లో మనం ఐటీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, ఆల్రెడీ కొన్ని ఉన్నటువంటి ఫార్మాన్యూటికల్ కంపెనీస్ కానీ, రేపు రాబోయే ఫిషింగ్ హార్బర్ కానీ, ఇటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్, మంచి ఉద్యోగ అవకాశాలుగా అనువైన ప్రాంతం ఇది. తప్పకుండా మన ఏరియాలో చదువుకున్న పిల్లలందరికీ, మన జిల్లాలో చదువుకున్న పిల్లలందరికీ కూడా మనం అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం మన దగ్గర ఉంది. ఆ విషయాలన్నీ కూడా ఈరోజు కలెక్టర్ గారితో ప్రస్తావన చేసుకున్నాం. కొన్ని సమస్యలను కూడా కలెక్టర్ గారి ముందు పెడితే ఆయన కూడా వెంటనే సానుకూలంగా స్పందించి ఇవన్నీ కూడా నేను చేసి పెడతానని చెప్పారు. ఇంత సమస్యలు చెప్పారు, ఇవన్నీ చెప్పారు, భవిష్యత్తులో గట్టెక్కే అన్న ఆశాభావం కూడా ఉంది. ఇదంతా బాగుంది. కానీ మా అసెంబ్లీ అంటే గతంలో చిన్న మసాలా ఉండేది. ఇరుపక్షాల వార్లు, విమర్శలు, ప్రతిపక్షాల ఇదంతా ఉండేది. ఆ చిన్న మసాలా మిస్ అవుతున్నాం సార్. ఎలా అనిపిస్తుంది? జగన్ వైఖరి ఏ పక్షము లేకుండా కూడా అసెంబ్లీ సాగుతున్న పరిస్థితి. 164 ఎమ్మెల్యేలు కూడా ఇంక్లూడింగ్ స్పీకర్ గారితో కూడా అందరమీ మన జగన్ గారిని, వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ గారిని రావాలని ఆహ్వానిస్తున్నాం. మీరు వచ్చి అడగండి, మేము ఈ ప్రపోజల్స్ పెట్టాం, మేము బడ్జెట్ పెట్టాం, మీరు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంట్లో కూర్చొని మీరు ఏదో మీడియాతో మాట్లాడితే కాదు. 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు మీడియాతో మీరు మాట్లాడలేదు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని మీడియాతో మాట్లాడడం కాదు, మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. మీడియా అంతా మీ వెనకాతలు ఉంటుంది, మీకు ఫోకస్ ఇస్తుంది. మేము చేసే పనుల మీద, మేము చేసే యాక్ట్ల మీద మీరు స్పందిస్తే కదా మంచి రిజల్ట్ వచ్చేది. అంటే ఆయన అసెంబ్లీకి రావడానికి ఆయనకి ఇష్టం లేదు. అటువంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు ఆ నియోజకవర్గం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎమ్మెల్యేస్ వాళ్ళంతా కూడా ఇప్పుడు అట్లా చేస్తున్నారు. నిజంగా వస్తే ప్రతిపక్షంలో ఎవరున్నా, ప్రతిపక్షమే కాదు ఎవరు అడిగినా, ఈవెన్ ప్రతిపక్షం లేకపోయినా అటువంటి ఇబ్బంది ఏంటి లేదు. ఈవెన్ బీజేపీ నుంచి కానీ, మన జనసేన పార్టీ నుంచి కానీ, తెలుగుదేశం నుంచి కానీ చేస్తున్నటువంటి ప్రతి ప్రపోజల్ని కూడా దాన్ని ఎక్కువగా మనకు టైం దొరికింది. దాన్ని ఎక్కువ మరి డిస్కషన్ పెట్టి ఒక గంటన్నర సేపు ప్రతి సమస్య మీద కూడా గంటన్నర సేపు డిస్కషన్ పెట్టడం వల్ల ఏది మంచిది, ఏది చెడ్డది, టు బి ఫ్రాంక్ అనమాట. మేము ఏదో ప్రభుత్వం మెచ్చుకోవాలని ఎవరు మాట్లాడట్లా, మన నిజం ఉన్నది ఉన్నట్టు. ఎందుకంటే ఈరోజు 164 మంది ఎమ్మెల్యేల్లో 84 ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. 175లో 84 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. మేమందరం కూడా సమస్యలకి స్పందించడం, దానికి అందరూ బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్. ఈసారి అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఇంకా బెటర్గా హౌ వీ కెన్ డూ బెటర్ అని చెప్పి మనం అందరూ కూడా స్పందిస్తున్నాం. చాలా బాగుందండి. మాకు చెప్తున్నాం కదా, మాకు అసెంబ్లీలాగా అనిపించట్లేదు. నల్లటోళ్ళకి మేము ఐఏఎంలో చదువుకున్నప్పుడు ఎట్లా క్లాస్ రూమ్లు ఉండేవో అది అట్లాగా మా సీఎం గారు వచ్చారంటే కనీసం 2 గంటలు మినిమం 3 గంటలు ఆయన నిలబడి అడుగు కూడా కదలకుండా ఆయన అలాగే క్లాస్ ఇస్తూనే ఉంటారు. నిజంగా సూపర్ అండి. మాకు ఒక ఎమ్మెల్యేగా ఆయన చెప్పిన పాఠాలు వినడం, మేము రాసుకోవడం, ఎంతో నేర్చుకోవడానికి అవకాశం ఉంది. తప్పకుండా వీ కెన్ డూ బెటర్ సర్వీస్ టు ద పబ్లిక్.
ఇది ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యే ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. ఏదైతే అసెంబ్లీలో ప్రయత్నించి తమ ప్రాంత సమస్యల పోరాటానికి ప్రయత్నించాల్సిన ఎమ్మెల్యే ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎమ్మెల్యే చేయడం నిజంగా హాస్యాస్పదంగా ఉందని చెప్పి ఎన్టీఆర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఏదైతే ఎడ్యుకేషనల్ హబ్గా, ఐటీ హబ్గా భవిష్యత్తులో ఎచ్చెర్ల దర్శనం ఉందని ఇచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్టీఆర్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.